హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో అయితే నేను ఎంబ్రాయిడరీ చేసుకున్న ఒక బ్లౌజ్ అయితే మీకు చూపిస్తాను. సో అది ఆల్రెడీ నేను చేసుకుని కూడా ఒక 4 ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఆ వర్క్ కూడా మీరు మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు అనమాట. మీ శారీస్ కి కానీ బ్లౌజెస్ కి కానీ అలాగా లేకపోతే చుడిదార్స్ కి అలాగ కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఆ వీడియో అయితే నేను ఈరోజు చూపిస్తాను. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారనమాట. సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అదైతే నా ప్రామిస్ అనమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇలాగ ప్లెయిన్ శారీ ఒకటైతే తీసుకున్నాను అనమాట. గ్రీన్ కలర్ ది ప్లెయిన్ శారీ తీసుకుని దానికి ఇలాగ లేస్ నేను బయట స్టిచ్ చేయించాను. అంటే బయట కొని నేను స్టిచ్ చేయించాను ఇలాగ లేస్. దానికి నేను వర్క్ చేసుకోవాలనుకున్నాను అనమాట. అలా చేసుకోవాలనిపించి ఇలాగ మిర్రర్ వర్క్ ఇది నేనే చేసుకున్నాను. ఇదిగోండి బ్యాక్ చూపిస్తాను మీకు. నేను స్టిచ్ చేసుకుంది మీకు తెలుస్తుంది. ఇదిగోండి ఇలాగా నేను శారీకి మొత్తం అక్కడక్కడ స్టిచ్ చేసుకున్నానండి. ఇదిగోండి ఇలాగా శారీకి నేను అక్కడక్కడ స్టిచ్ చేసుకున్నాను. అంటే హాఫ్ శారీ టైప్ లో స్టిచ్ చేసుకున్నాను ఇదంతా నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ బ్లౌజ్ నేనే బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాతకి ఈ ఎంబ్రాయిడరీ అంతా నేనే చేసుకున్నాను. ఈ ఫ్లవర్స్ ఇవన్నీ నేనే కుట్టుకున్నాను అనమాట. సో ఇక దగ్గర నుంచి చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నదో చూడండి. సో ఇదిగోండి ప్రూఫ్. నేనే స్టిచ్ చేసిన తర్వాత ఇవి పైన పూసలు ఇవన్నీ నేనే కుట్టుకున్నాను అనమాట. ఇగోండి కుట్టినట్టుగా. సో చూడండి ఇక్కడైతే నేను మిర్రర్స్ మామూలుగా గమ్తో అతికిచ్చాను. ఇవి ఇంకా ఇవి కుట్టలేదు, ఇవి స్టిచ్ చేయలేదు. ఇవైతే స్టిచ్ చేయాలి. అండ్ ఇదంతా అయితే నేను స్టిచ్ చేశాను అనమాట. సో ఈ స్టిచ్చింగ్ అనేది ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇవి ఎలాగా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. నేను వాటి కోసం అయితే ఫస్ట్ ఇలాంటి మిర్రర్స్ తీసుకున్నానండి. నా శారీలోకి మ్యాచ్ అయ్యే మిర్రర్స్ ఇవి, ఆ కలర్ అనమాట. ఆ మిర్రర్స్ తీసుకున్నాను. అలాగే ఇలాంటి పూసలు కూడా తీసుకున్నాను. ఇవి నేను బయట షాప్లోనే తీసుకున్నాను. ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అప్పుడైతే ఆన్లైన్లో అవైలబిలిటీలో లేవు, ఇప్పుడైతే ఆన్లైన్లో కూడా ఉన్నాయి. ఇలాంటి మిర్రర్స్ తీసుకున్నాను. ఇవి కాకుండా మామూలుగా మనం కావాలంటే ప్లెయిన్ మిర్రర్స్ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఉండే ప్లెయిన్ మిర్రర్స్ కూడా తీసుకోవచ్చు కావాలంటే. ఇవి ప్లెయిన్ మిర్రర్స్ అనమాట. కానీ ఈ మిర్రర్స్ తీసుకొని మళ్ళీ వాటికి ఇవి పెట్టడానికి ఇలాంటివి తీసుకోవాలి, లేకపోతే మనం మామూలుగా మిర్రర్ స్టిచ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అని నాకు ఇలాగా దొరుకుతున్నాయి అనమాట ఇప్పుడు బయట. సో ఈ వీటిలో కూడా కలర్స్ అవైలబిలిటీ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. లేదు అంటే మామూలుగా ఇలాంటి మిర్రర్స్ తీసుకుని వాటిని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు, మామూలుగా స్టిచ్ చేసుకోవచ్చు. మనం మామూలు మిర్రర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అలా స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే వీటిని ఇలాగ పెట్టేసి వీటితో కూడా మనం ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో కానీ నాకైతే ఇలా నా శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ నాకు బయట ఇవి దొరికాయి అనమాట. అందుకే నేనైతే ఇవే మిర్రర్స్ యూజ్ చేస్తున్నాను. సో ఈ డిజైన్ కోసం ఫస్ట్ నేను ఇలాగ మిర్రర్ తీసుకున్నాను. ఈ మిర్రర్ ని ఇక్కడ తీసుకున్నాను అనమాట. అంటే మనకు ఎక్కడైతే పెట్టుకుంటున్నామో అలాగా మనము ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో. సో ఇక్కడైతే నేను ఒకటి ఇలాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో దీనికి మొత్తం ఇలా ఈ మిర్రర్కి వచ్చేసి మొత్తం మనకి ఇలాగా ఈ కుందన్స్ వచ్చేసి 11 వస్తాయి అనమాట. సో తర్వాత మళ్ళీ ప్లేస్లో మళ్ళీ మనం చూసుకోవాలి దాని పక్కనే. అంటే దీనికి ఎంత గ్యాప్ వస్తుందో చూసుకోవాలండి. ఇలాగా మనం బ్లౌజ్ పెట్టుకున్న తర్వాత, బ్లౌజ్ మీద మిర్రర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ బ్లౌజ్కి ఈ కుందనికి గ్యాప్ ఎంత వస్తుందో అలాగా చూసుకోవాలి మనం. చూసుకొని తర్వాత మనం ఇక్కడ ఇది స్టిచ్ చేసుకోవాలి. సో ఈ పెటల్స్ మనం ఇక్కడ పెడితే ఇక్కడ డిస్టెన్స్ మనం చూసుకొని తర్వాత ఇక్కడ మనం ఇది స్టిక్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ ఈ డిస్టెన్స్లో వచ్చింది. సో ఇక్కడ నేను ఇలాగా గమ్ అయితే అప్లై చేస్తున్నా. దీనికి గమ్ అప్లై చేసి ఇక్కడైతే నేను ఇది స్టిక్ చేసేస్తున్నాను. ఇలా స్టిక్ చేసిన తర్వాత మనము చుట్టూ కూడా ఇలా గమ్ అయితే అప్లై చేసుకోవాలి. అంటే మనం ఇలాగ గమ్ అప్లై చేసుకోకుండా మనం స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే మనకు ప్లేస్ కొంచెం ఎగ్జాక్ట్గా ఉంటుందని ఇలాగ ముందు గమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలాగ మనకి అంటే ఒక్క మిర్రర్కి ఎన్ని పెటల్స్ వస్తాయో, అంటే ఎన్ని కుందన్స్ వస్తాయో అన్నీ అలాగ మనం ఇంచుమించుగా మనం ఇలాగ పెట్టేసుకుంటే మన తర్వాత స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే పూసలు కదులుతుంటాయి కదా, అందుకనే ముందు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను.
ఇవి గ్లూతో స్టిక్ చేసుకుంటున్నాను ఇలాగా. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం సేపు డ్రై అవ్వనివ్వాలి. వెంటనే ఆరిపోతాయి ఇవి కొంచెం డ్రై అయిన తర్వాతకి మళ్ళీ వీటిని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇవి డ్రై అయిపోయాయండి, ఇవి అతికిపోయాయి అనమాట మంచిగా. సో ఫ్రంటే కాబట్టి నేను 3 తీసుకున్నాను. ఫ్రంట్ కొంచెం అయితే సరిపోతుంది కదా, అందుకే ఇవి తీసుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాతకి ఇప్పుడు వీటిని మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా బ్యాక్కి తిప్పుకోవాలి ఫస్ట్. దీనికోసం నేను ఫస్ట్ ఇలాగా దారాన్ని అయితే తీసుకున్నాను. ఈ శారీలోకి మ్యాచ్ అయ్యే దారాన్ని ఇలా కాటన్ థ్రెడ్ని తీసుకున్నాను. 4 స్ట్రాండ్స్గా తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మిర్రర్ ఉంది మనకి. ఇక్కడ మనం స్టిచ్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ స్టిచ్ చేసింది కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఇలాగా చిన్న చిన్నగా స్టిచెస్ తీసుకోవాలి మనం. అంటే మనకి మిర్రర్కి వెనకాల థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఆ థ్రెడ్స్లోంచి వచ్చేలాగా మనం ఇలాగా తీసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా హోల్ మిర్రర్ని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇదైతే బ్లౌజ్లకు అలా చాలా బాగుంటుందండి, చాలా లుక్ ఉంటుంది ఈ వర్క్ అయితే. మీ శారీస్కి కానీ బ్లౌజెస్ కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలాగా మొత్తం హోల్ మిర్రర్ చుట్టూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి దీంతో. దీనికి రింగ్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు మనం అంటే స్టిచ్ చేసేసాం కదా, స్టిచ్ చేసాం కాబట్టి దీనికి ఇవి డ్రై అయిపోయాయి కాబట్టి ఇంకా వీటికి మనకు మిర్రర్ అయితే ఏం అవసరం ఉండదు. సో ఇలాగా హోల్ మిర్రర్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచే మనం థ్రెడ్ ఇక్కడ ఎక్కడో ఒక చోట మనం తీసుకోవాలి. తీసుకొని ఇలాగా తర్వాత ఇక్కడ మనకు హోల్ ఉంది దీనికి, ఈ హోల్లోంచి ఇలా తీసుకొని తర్వాత దీని కిందికి దింపాలి. మళ్ళీ పక్కనే ఉన్న పూసలోంచి మళ్ళీ తీసుకోవాలి. ఆ హోల్ దగ్గర మళ్ళీ ఇలా పైకి తీసుకొని మళ్ళీ దీన్ని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్. ఇది చాలా సింపుల్ వర్క్ అన్నమాట. సో ఇలాగా ఒక పూస అయిపోయిన తర్వాత ఇంకో పూసని ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే, అంతేనండి. ఇలాగ పైనుంచి తీసుకొని ఇక్కడ కింద నుంచి ఇలా దింపేయడం. ఇలాగ హోల్ శారీ మొత్తం మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్నాను. సో మనం గమ్ము స్టిక్ చేయకుండా కూడా స్టిక్ చేసుకోవచ్చు ఇవి. అంటే మనం ఫస్ట్ గమ్ముతో అతికిచ్చాం కదా, అలా కాకుండా కూడా మనము ఇవి ఇలాగ కుట్టుకోవచ్చు. కానీ ఏంటంటే మనం ఒక చోట ప్లేస్ చేసామనుకోండి మనకి ఎగ్జాక్ట్గా ఉంటుంది. అంటే మనము ఈ రౌండ్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది, స్పేసింగ్ అదంతా కరెక్ట్గా ఇచ్చుకోవచ్చు. అందుకే నేను ఫస్ట్ గమ్తో స్టిక్ చేశాను. గమ్తో అలాగా మనం గమ్ముతో అతికించకుండా కూడా మనమైతే చేసుకోవచ్చు అనమాట. అంటే డైరెక్ట్గా ఇలా కుట్టుకోవచ్చు. కానీ మనం గమ్ముతో అతికించుకుంటే మనకి స్పేసింగ్ అదంతా ఈక్వల్గా వస్తుంది, మనకు తెలుస్తుంది. కాబట్టి మనం గమ్తో అతికించుకుంటే ఇలా స్టిచ్ చేయడం కూడా ఈజీనే అనమాట. అందుకే నేను ఫస్ట్ అయితే గమ్తో అతికించుకున్నాను. సో ఇలాగా మనకి ఎన్ని పూసలు ఉన్నాయో అన్ని పూసలు మనం ఇలా కుట్టుకోవాలి. సో నాకైతే ఒక మిర్రర్కి వచ్చేసి ఈ పూసలు 11 పట్టాయి అనమాట. అంటే చుట్టూ మొత్తం వచ్చేసి 11 పూసలు పట్టాయండి. సో ఇదిగోండి ఇలాగా మొత్తం కుట్టేశాను. ఇదిగోండి ఇలాగా హోల్ బ్లౌజ్ కుట్టుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఇవి కూడా ఉన్నాయి, ఇవి కూడా నేను కుట్టేస్తాను. సో బ్యాక్ సైడ్ అంతా కూడా నేను ఇలాగే స్టిచ్ చేసుకున్నాను. ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా స్టిచ్ చేసుకున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ అయితే. సో
ఇలాగ స్టిచ్ చేసుకుంటూ పోతే ఇవి శారీస్ మీదకి కానీ లేకపోతే ఇలాగ బ్లౌజెస్ మీదకి కానీ ఇవంతా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మిర్రర్స్ అయితే ఇంకా నేను మామూలుగా గమ్ముతో అతికిచ్చాను కానీ ఇంకా స్టిచ్ చేయలేదన్నమాట. ఇవి కూడా స్టిచ్ చేస్తాను. సో ఆ వీడియో కూడా మీకు ఇంకోటి అయితే పెడతాను, అంటే మిర్రర్స్ని ఎలాగా స్టిచ్ చేయాలనేది కూడా ఒక వీడియో అయితే మీకు పెడతాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.